అంటే ఇప్పుడు తెలీదు తెలుసుకోవు. ఓకే. అట్లాగే ఈరోజు లైక్ నిన్న జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారికి హౌస్ మేట్స్కి ఆప్షన్ ఇచ్చారు, ఈ ఇద్దట్లో మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే చేసేయచ్చు అని చెప్పి. ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ మీకే వేశారు. ఎందుకు వేశారు అంటే ఇది గేమ్ స్ట్రాటజీ అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే మీరు వాళ్ళతో ఆల్రెడీ మీ సిచ్యువేషన్ గురించి మీరు డిస్కస్ చేశారు కాబట్టి దానికోసమే వేశారని అనుకుంటున్నారా? ఇది జెన్యున్గా చెప్పండి. అయ్యో నేను ఏదైనా జెన్యున్గా చెప్పండి. ఆ ఒక్కరు కూడా అక్కడే వేసి ఉండేవాళ్ళు, కానీ అప్పటికే క్లియర్ కట్గా అతనికి అని తెలిసిపోయిన తర్వాత అది ఏదేదో ఫిక్సింగ్లా ఉందిరా అని డౌట్ రాకుండా ఒకళ్ళైనా ఇటు వేయండి అనేది అక్కడ ఆవిడకి పాస్ అయింది. మీరు కావాలంటే అంటే ఎట్లా బిగ్ బాస్ టీమ్ నుంచి పాస్ అయినా లేకపోతే వీళ్ళు మాట్లాడుకున్నారు? ఇప్పుడు అలాంటి పనులు చేయదు. ఓకే. టీంలో మేమే ముందుగానే చెప్పాను కాబట్టి నాకు వెళ్ళాలని ఉందన్నాను కాబట్టి వాళ్ళు ఏమంటట్టు నా కోరిక తీర్చాలనుకున్నారు. ఓకే. అది వాళ్ళకి ఉపయోగపడుతుందో అనుకుని ఉండొచ్చు, బట్ జెన్యున్గా నాకు ఉపయోగపడుతుంది అనుకోండొచ్చు. బట్ మీకేమనిపించింది మీరు చెప్పండి. వాళ్ళు అందరు జెన్యున్గా నన్ను మనస్ఫూర్తిగానే కొడుకుని చూడాలనుకుంటున్నాడు, వెళ్తే మంచిదని అనుకున్నారు. ఎవ్వరు కూడా మాకు ఆడియన్స్కి అయితే అట్లా రిసీవ్ అవ్వలేదండి. బికాజ్ శేఖర్ భాష ఇంక లోపల ఉంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఏ స్ట్రాంగ్ అండి? ఏ సరదాగా నా మాట నేను ఏదో నాకు జోకులు వేసి సరదాగా నవ్విస్తుంటే ఏం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి. గేమ్ ఆడడానికి ఓన్లీ స్ట్రాటజీ ఒకటి ఉంటే చాలా, ఇంకా మిగతా ఏం అవసరం లేదా? లైక్ స్కిల్స్, ఎవరితో మనం ఎలా ఉంటున్నాం, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎవరిని ఎంత హర్ట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. సో మీరు చెప్పండి, మీరు ఏమనుకుని వెళ్ళారు హౌస్కి? అంటే నేను జనాల మనసులు మాత్రమే గెలుచుకోవాలనుకున్నాను. అది బయట జనాలైనా లోపల జనాలైనా వీలైనంత వరకు. కాకపోతే దాంట్లో చెడు చేస్తే చెడు అని చెప్తాను, మంచి చేస్తే మంచిది చెప్తాను. ఆ రోజు అది కూడా ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ గురించి మాట్లాడడం కూడా నాకు తప్పు అనిపించింది. నీకు తెలియకపోతే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తప్పు డిసిషన్ ఇవ్వకు. అండ్ అలాగే వాళ్ళిద్దరు కొట్టుకుని రక్తాలు వస్తున్నప్పుడు కూడా ఆపు అని చెప్పింది కూడా నాకు తప్పు అనిపించింది, చెప్పారు. దానికి టీంకి నాకు ఏ సంబంధం ఉండదు. ఫస్ట్ హ్యూమన్ వాల్యూస్, తర్వాతే ఈ స్ట్రాటజీలు అవన్నీ కూడా. సో ఇంకా ఎలిమినేషన్లు అంటారా, అది కూడా చాలా ఫెయిర్గా డిసిషన్ తీసుకునే అవకాశం నిజంగా దేవుడే కల్పించాడు నాకు. వేరే ఏదో డిసిషన్ తీసుకొని అంటే ఏదో ఒక పాయింట్ చెప్పి వీడియో నామినేట్ చేయకుండా నాకు చాలా స్ట్రాంగ్ పాయింట్స్, నేను నామినేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రాంగ్ పాయింట్స్తోనే చెప్పి నామినేట్ చేశాను తప్ప కొన్నిసార్లు వాడిని పొగిడి వాడు ఎలా ఉంటాడో చూద్దాం, నామినేషన్ చేస్తే వాడికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం, ఇట్లాంటివన్నీ చెప్పలేదు నేను. అంటే ఇట్లా కూడా నామినేట్ చేశారుగా, నేను దాన్ని అబ్జెక్ట్ కూడా చేశాను. ఎవరు నిఖిల్ నామినేట్ చేశాడు, ఎవరిని అభయ్ని నామినేట్ చేసి అభయ్ నాకు ఒక స్ట్రాంగ్ అపోనెంట్ అవుతాడు అనుకుంటున్నాను. సో నామినేషన్లోకి వస్తే కదా తెలిసేది, అభయ్ నామినేషన్స్కి వస్తే చూద్దాం అనుకుంటున్నాను. ఇదేం రీజను? అలాగే మన ఆదిత్య కూడా అదే చెప్పాడు, అభయ్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు, అందుకని నేను అతన్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వదిలేస్తే అభయ్ ఈ పాటికి నామినేషన్లో ఉండేవాడు. నేను లేచి వాగడం వల్ల అభయ్ ఆ రోజు ఒక నామినేషన్తోనే సేవ్ అయ్యాడు. ఎందుకంటే నేను చెప్పే చాలా క్లియర్గా, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని ఎలిమినేట్ వాడి సంగతి చూద్దాం, వాడికి ఎంత బలం ఉందో చూద్దాం నామినేషన్లో అని చెప్పచ్చు. బిగ్ బాస్ అడిగింది ఏంటి, మీరు హౌస్లో ఉండడానికి అన్ఫిట్ అని ఎవరిని అనుకుంటున్నారు? అది అన్ఫిట్టా? కాదు కదా. నువ్వు స్ట్రెంగ్త్ చెప్పి వీక్నెస్ అని ఎట్లా ఓటేస్తావు? అదే నేను అడిగాను. తర్వాత బిగ్ బాస్ వచ్చాడు, ఎస్ వీడు చెప్పింది కరెక్ట్, సరైన రీజన్ చెప్పు అన్నాడు. తర్వాత ఆయనకి అది వేరే అని చెప్పి పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ మీరున్న 2 వీక్స్ నామినేషన్లో ఉంటారు. ఫస్ట్ వీక్ నామినేషన్ మీకేమో అంటే నామినేషన్ రాగానే ఏమో వెళ్ళిపోతానేమో అలా ఏమన్నా అనిపించింది? అనిపించలేదు. ఓకే. సెకండ్ వీక్ అనిపించిందా? పోనీ సెకండ్ వీక్ కూడా అనిపించలేదు, కానీ మీరు అనుకుని మీరు బయటకు వచ్చేసారు. ఓకే. అండ్ నాకు తెలుసు సెకండ్ వీక్ అతను టెన్షన్ పడుతున్నాడు, అతను వెళ్ళిపోతాడు అని అతనికి అర్థమైపోయింది. అంటే నువ్వు ఎంత బాగా పనిచేసావు, ఇల్లు ఎంత తలతల్లాడిచ్చావు, గిన్నెలు ఎంత బాగా తోమావు, ఇవి కాదు కదా జనాలు కోరుకునేది. సో నువ్వు ఏదైనా ఒక ఎవరికి ఏదో ఒక రకంగా వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. అదే అన్నారు. మరి మీకు వచ్చిందో లేదో తెలియదు, నాగార్జున గారు ఒక మాట అంటారు, అందరూ ఆయనకి పూల మెడలో దండలేస్తే సో మీకు ఒక మంచి పనివాడు కావాలి ఇంట్లో అన్నాడు ఆయన.
వచ్చింది అది. అది రాలేదు. నేను యాక్చువల్లీ లైవ్లో చూసాను అది. యా ఓకే. ఓకే. సో అది మొత్తానికి జరిగింది. ఒకవేళ మీ ప్లేస్లో మీరు రాకుండా ఉండుంటే ఎవరు వచ్చి ఉండే? ఆదిత్యనే వచ్చాడు, డౌటే లేదు దాంట్లో. ఓకే. ఓకే. అది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే, అందరికీ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అర్థమైపోయింది, అందరూ మాట్లాడుకుంది. కానీ నేను ఒకవేళ కనుక ఛాన్స్ వస్తే ఐ వాంట్ టు టేక్ ఇట్ అనుకున్నాను. ఓకే. అదృష్టం బాగుండి అలా వచ్చింది. అలాగే ఆదిత్య గారు మిమ్మల్ని నామినేట్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు. మీరు లేజీ అండ్ ఇంకా మీకు నేను లేజీ కావచ్చు, బట్ ఐఎమ్ క్రేజీ. సో అదే నేను ఏదైనా మిలిటరీ ట్రైన్కి వెళ్ళానా లేకపోతే ఇంకా దేనికి వెళ్ళాను. ఓకే.